వెల్కమ్ టు మామ్స్ కిచెన్. రకరకాల ఐటమ్స్ చేసుకుంటాం కదా, అన్నంతో చాలా రకాలు. అయితే ఇవాళ వాంగి బాత్ చేసుకుందాం. వంకాయ అన్నం అంతే. జనరల్గా వంకాయ కూర కలిపిన అన్నం వేరు, వంకాయతోటి ఇలా పదార్థంగా చేసుకున్నది వేరుగా ఉంటుంది. దీనికి ఒక చిన్న డిఫరెంట్ మసాలా తయారు చేసుకుంటాము. ముందది చేసి అప్పుడు వాంగి బాత్ చేసుకుందాం. జనరల్గా మనం కూరల్లోకి వాటిలోకి చేసుకుంటాం కదా పొడి. మళ్ళీ మూకుడులో కొంచెం నూనె, ఒక చుక్క ఎండుమిర్చి వేగడానికి. మనకి పొడికి సరిపడా ఒక 15-20 ఈజీగా పడతాయి. ఎండుమిర్చి వేసేసి ఒకసారి అలాగా వేయించేసేయండి. ఈ కాయలు ఎంత ఎర్రటివైతే ఈ పొడి అంత అందంగా ఉంటుంది. ఎర్రగా ఉండాలి, అవి మళ్ళీ మాడకుండా వేగాలి కూడా. మూకుడు వేడిగా ఉంది కాబట్టి వేగిపోతాయి. వేగిన మిర్చిని కూడా పప్పుల పళ్ళెంలోకి తీసేసుకుందాం. గింజలన్నీ చల్లారిపోయినాయి. ఒకసారి మిక్సీలో వేసి గ్రైండ్ చేసేద్దాం. మన వాంగిబాత్ పొడి రెడీ అయిపోయింది. మన మిరపకాయలు ఎంత ఎర్రగా ఉంటాయి, మనం ఎంత చక్కగా వాటిని వేయిస్తాము అనే దాని మీదే దీని కలర్ డిపెండ్ అయి ఉంటుంది. మంచి మిర్చి చూసుకుని కొనుక్కోవాలి. ఈ పొడేసి వాంగి బాతే కాదు, మనం ఈ కాలీఫ్లవర్ బాత్ కూడా చేసుకోవచ్చు. ఇంకోసారి అది కూడా చేద్దాం. వాంగి బాత్ పొడి సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా. దీనికి ఏం చేయొచ్చంటే, మనం ఒక 4 ఫ్రెష్ వంకాయలు, తెల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చండి. వంకాయకి ఇదే అనే నియమం లేదు, దానికి కొంచెం కండ ఉంటే బాగుంటుంది అంతే. సన్నటి కాయలతో బాగోదు, కొంచెం గుండు కాయలు. ఒక 4-5 వంకాయల్ని చక్కగా క్యూబ్స్ లాగా ముక్కలుగా కట్ చేసుకుని మనం చేసేయటం మొదలు పెడదాం.
అయితే ఇది దీంట్లో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఉండవండి. అవి మీ చాయిస్ ప్రకారం వేసుకోవచ్చు. జనరల్గా వేయరు. దీన్ని దేవాలయాల్లో ప్రసాదంగా కూడా కర్ణాటకలో కొన్ని చోట్ల కనపడుతుంది. కావాలంటే ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనం వర్జ్య పదార్థాలు ఏం వేయడం లేదు కదా. వేసుకోకుండా దేవుడికి కూడా పెట్టుకోవచ్చు. స్టవ్ వెలిగించి మొక్కుడు పెట్టండి. ఓ 2 స్పూన్లు నూనె వేయచ్చు. ఓ 1/2 స్పూన్ ఆవాలు వేసి, ఆవాలు చిటపటలాడంగానే ఓ చిన్న స్పూను శనగపప్పు, ఒక 4 స్పూన్లు 3 స్పూన్లు ఈజీగా పడుతుంది. కలిపాక అవసరమైతే వేసుకో. చాలా మంచి వాసన వస్తుంది. తెల్లటి వంకాయలు దొరికితే వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది. తెల్లగా కనిపిస్తుంది. ఇప్పుడు అన్నాన్ని వేసేద్దాం. ఇందులో ఒకసారి ఈవెన్గా కలిపి, ఈవెన్గా కలిపేశాక ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాం. బాగా సెటిల్ అవుతుంది వాసన. మూత తీద్దాము. స్టవ్ ఆపేసి చక్కగా కొంచెం కొత్తిమీర చల్లేద్దాం పైన. ఇది వంకాయలు నల్లవా తెల్లవా చిన్నవా పెద్దవా ఇవన్నీ కూడా మనవే చాయిస్ అండి. అండ్ మోరోవర్ దాంతోపాటు నేను పెద్ద పెద్ద ముక్కలు వేసాను. చిన్న ముక్కలు వేసి మొత్తం కలిపేసేస్తే అలా కూడా బాగానే ఉంటుంది. మన అలవాటుని బట్టి చేసుకోవచ్చు. చూద్దాం. వాసన చాలా బాగుంది. మంచి ఫ్రెష్ ఉల్లిపాయ రైతాతోటి పెరుగు పచ్చడితోటి వడ్డించండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వేడి వేడి వాంగిబాత్ రెడీగా ఉంది. టేస్ట్ చేద్దాం. అయితే దీన్ని పెరుగు పచ్చడితోటి వడ్డిస్తే బాగుంటుంది. టమాటా తోటి పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. నేను చూపించాను ఇంతకుముందు. ఒకసారి అది చెక్ చేయండి. దాంతో ఇది మహా బాగుంటుంది. లేదా పచ్చి ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర వేసిన పెరుగు పచ్చడితో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.